మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. హరిహర వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో నెల్లూరులో సందడైతే ఓ రేంజ్లో ఉందని చెప్పొచ్చు. ఇక నేతలైతే ఇక్కడికి తరలి వస్తున్నారు టికెట్ల కోసం. మనతో పాటు నెల్లూరు జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి సందడి ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి హడావిడి ఎట్లా ఉంది తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది హడావిడి? హడావిడి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రత్యేకంగా మేము ఎవరూ చెప్పక్కర్లేదండి. మా చిన్నతనం నుంచి ఆయన సినిమా అంటే మాకు పండగ. కాకపోతే ఈ మధ్య ఒక 3 సంవత్సరాలు ఆయన పొలిటికల్గా బిజీ అయ్యి ఈ పండగ మాకు కొంచెం మిస్ అయింది. కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా, ఆ సినిమా కూడా ఈ రేంజ్లో మేము అసలు ఊహించలేదండి. ఎందుకంటే ఒక 3-4 డేస్ బ్యాక్, ఒక 5 డేస్ బ్యాక్ కూడా దీనికి ఇంత పబ్లిసిటీ లేదు. తర్వాత కళ్యాణ్ గారే పునికి పుచ్చుకొని స్వయంగా మొట్టమొదటిసారిగా మేము ఎప్పుడు ఆశ్చర్యపోయామంటే, ఎందుకంటే ఒక సినిమా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం చూసాం, కానీ మూవీ ప్రమోషన్స్కి కూడా, అది కూడా ఒక్క రోజులో సుమారు 9-10 ఇంటర్వ్యూలు ఆయన ఈరోజు నిజంగా ఇవ్వడం, నిజంగా ఆయన సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే కానీ కళ్యాణ్ గారు కూడా ముందరకు వచ్చారనడం నిజంగా ఓ పక్క అభిమానుల్లో కానీ, ఓ పక్క మా జనసేన పార్టీ నాయకుల్లో కానీ నిజంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉందండి. అంటే నిన్నటిదాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అనే టైప్లో ఇంకా సందడి మొదలు కాబోతుంది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ చూసినట్టయితే మాకు పవన్ కళ్యాణ్ గారు ఆ స్క్రీన్ పైన నడిచి వస్తేనే పూనకాలు వస్తాయండి. యాక్చువల్గా మనం క్రితంలో చూసుకున్నాం. కానీ ఇటువంటి చిత్రం ఒక వైవిధ్యభరితంగా, అదేవిధంగా ఒక పౌరాణికంగా కూడా కాకుండా ఒక ఫ్యాంటసీ చిత్రంలాగా దీన్ని మళ్ళీ ఒక కోహినూర్ డైమండ్, మనకి ఇక్కడ ఏదైతే అమరావతి దగ్గరలో దొరికిన కోహినూర్ డైమండ్ ఇక్కడి నుంచి నైజాం నవాబుకి ఎలా చేరింది, అక్కడి నుంచి జరిగిన పర్యావసనాల గురించి చిత్రం ఉండడం, నిజంగా ఈ లైన్ ఏ రోజైతే కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఇంకా అభిమానులు రెట్టింపు ఉత్సాహం వచ్చిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఒకే జోనర్లో చూసాం. ఆ జోనర్ ఏంటంటే ఆయన యాక్షన్ కానీ, ఆయన ఫైట్ కానీ, ఆయన నడవడికి కానీ ఒక డిఫరెంట్ వాతావరణంలో ఈరోజు మా కళ్యాణ్ గారిని చూడడం నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇంతవరకు ఒక లెక్క మామూలుగా జనరల్గా మనం ఒక లవర్ బాయ్ లాగా, ఇలా అత్తారింటికి దారేదులు ఒక జనరల్గా ఒక కుటుంబ సభ్యుడిగా ఈ విధంగా చూసాం. సో పౌరాణిక పాత్రలు ఇట్లా రాజు గెటప్ కానీ, హరిహర వీరమల్లు గెటప్ ఏదైతే ఉందో, ఈ గెటప్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఖచ్చితంగా అండి, మేము కళ్యాణ్ గారిని అన్ని పరిణితిలో నటించగల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన్ని ఇప్పుడు దాకా ఒక్క జోనర్లోనే చూసామండి. ఈ జోనర్ చూడడం నిజంగా మాకు ఎంతో యాంగ్జైటీగా ఉందండి. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్గా చూసాం, ఒక లవర్ బాయ్గా చూసాం, తర్వాత అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తగా సినిమాలు చేయడం, అన్ని జోనర్లో చూసామండి. కానీ ఈ జోనర్లో మా గుండెల్లో కొలువైన మగమహారాజు ఈరోజు ఆ స్క్రీన్ పైన మరో రారాజులా కనిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణాతీతం అండి. సో హిస్టారికల్ మూవీ కదా, సో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే అభిమానుల సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా అంటే మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రేక్షకులు అంతకు ముందులాగా ఒక ఎంటర్టైన్మెంట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు మన చరిత్ర ఏంది, మనం దాని గురించి ఏం నేర్చుకుంటున్నాం, మన సనాతన ధర్మం ఏంటి, తర్వాత అది ఏ విధంగా వస్తుందని చెప్పి ప్రేక్షకులు కూడా ఒక అంచనాకి రావడం అనేది ఈ మధ్య జరుగుతూ ఉందండి. అది ఇంకా ఇప్పుడు రాను ఈ సినిమాని కూడా ప్రేక్షకులు అదే విధంగా ఆదరిస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సామాన్య ప్రేక్షకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఖచ్చితంగా మొన్న 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆయన చెప్పిన విధంగా దిశానిర్దేశం చేసే విధంగా ముందరకు తీసుకొచ్చారండి. ఈరోజు ఆయనకి చిత్రాలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక సందేశాత్మకంగా చిత్రాలు రిలీజ్ చేస్తారని చెప్పి, అందులో ఈ చిత్రం మొదటిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటువంటి చిత్రం రావడం, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అదే విధంగా ఆదరిస్తారని అనుకుంటున్నానండి. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఫైట్స్ ప్రధానంగా చూడొచ్చు, సో కరాటే కూడా వచ్చు కాబట్టి ఇప్పుడు హరిహర వీరమల్లు కోసం ఆయన మళ్ళీ కర్రసాము కూడా నేర్చుకున్నట్టున్నారు. సో ఫైట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మూవీలో? ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే ఫైట్స్ అనేది మాకు చాలా క్వైట్ న్యాచురల్, కామన్. ఎందుకంటే మేము మా చిన్నప్పటి నుంచి తమ్ముడు చిత్రంలో చేతుల మీద టైర్లు ఎక్కించుకున్న, కార్ టైర్లు ఎక్కించుకున్న, దాని తర్వాత అదే ఇంకా వస్తున్నానండి. తర్వాత ఇంకా మార్షల్ ఆర్ట్స్ చేసిన బద్రీలో, తర్వాత ఖుషీలో ఆయన తన పంజాతో ఫైట్స్ చూపించిన, అదేవిధంగా డాడీ సినిమాలో కూడా
చిరంజీవి గారి కోసం కూడా ఒక ఫైట్ కంపోజ్ చేసిన రోజులైతే ఉన్నాయండి. మీరు గమనిస్తే అది పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంలోనే చిరంజీవి గారు అప్పుడు ఫైట్ చేశారు డాడీ సినిమాలో కూడా. దాని తర్వాత ఇంకా అన్ని జోనర్లో చూస్తే ఆయన మార్షల్ ఆర్ట్స్కి ఆయనకి నిజంగా ఒక కష్టపడే గుణం ఉంది. ఇప్పుడు కర్రసాం అనేది ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అదేం పెద్ద టైం కాదు. ఆయన ఒక మహా యజ్ఞంలాగా ఆయన ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ అన్ని ఇటువంటి విద్యలన్నీ నేర్చుకుంటారండి. ఖచ్చితంగా ఈసారి ఇటువంటి పౌరాణిక నేపథ్యానికి సంబంధించిన ఈ ఫైటింగ్స్తో కూడా మమ్మల్ని అలరిస్తాడని అనుకుంటున్నామండి. అలాగే మిగతా అభిమానులకి మీరు ఈ సినిమా ద్వారా ఏమన్నా చెప్పదలుచుకున్నారా సినిమా గురించి? ఒక్కసారి ఆయన కనపడిన తర్వాత మళ్ళీ మీ అభిమానులకు చెప్పేది ఏం లేదండి. ఖచ్చితంగా అక్కడ చూడడమే పూనకాలే. అది ఆటోమేటిక్గా మా దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకంటే మేము మొదట అభిమానులం. మేము అభిమానంగానే ఆయన మమ్మల్ని సినిమా హీరోగా వస్తే మేము అభిమానిగా ఉంటాం, ఆయన రాజకీయ నాయకుడిగా వస్తే మేము రాజకీయాల్లోకి వస్తాం, ఆయన ఏం చేయమంటే అది చేస్తాం. అటువంటి ఆయన ఈరోజు ఈ పందాలో సినిమా తీసుకురావడం నిజంగా చాలా ఉద్వేగంగా ఉందండి కొంచెం. సో మొత్తానికి ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? పీక్స్ అది ఇంకా చెప్పబడలేదండి. ఆల్ ఓవర్ స్టేట్ మాకు నిన్నటిదాకా హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే, ఎందుకంటే పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా అండి. అదేవిధంగా ఏం రత్నం గారు లాంటి ఎందుకంటే మాకు ప్రీవియస్గా ఖుషి, అదేవిధంగా పాన్ ఇండియాలో సైతం ఎన్నో పెద్ద హిట్లు ఇచ్చిన ఏం రత్నం గారి ప్రొడక్షన్లో వస్తున్న సినిమా. ఎందుకంటే ఈ సినిమా కొన్ని వాల్యూస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా దానికి ఏం రత్నం గారి బ్యానర్ అంటేనే అది ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంది. దానికి తోడు ఈరోజు ఒక సునామీ మళ్ళీ యాడ్ అయింది. ఈ రెండు కలిస్తే ఏ విధంగా ఉండబోద్దో రాత్రి స్క్రీన్ స్పెయిన్ చూద్దామండి. మీరు ఏమైనా ప్లాన్ చేశారు ప్రత్యేకంగా? ఖచ్చితంగా అండి. మీరు గమనించారో లేదో, మేము ట్రైలర్కే ఒక భారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, అంటే నాకు అదృష్టంగా భావిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైలర్లో కూడా మేము ఖచ్చితంగా నెల్లూరు అభిమానులు అందరికన్నా ముందంజు ఉండేలాగా చేసాం. ఈరోజు రాత్రికి కూడా మా ప్రిపరేషన్స్ అదే విధంగా ఉంటుంది. ఒకసారి హాల్ దగ్గరికి పోతే మీరు ఇప్పుడే ఆ వాతావరణం అయితే చూడొచ్చండి. రాత్రికి సునామీ ఖచ్చితంగా అండి. తుఫాన్ రాబోతుంది. తీర ప్రాంత వాసులలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాసులకి, తెలుగు ప్రేక్షకులకి, అదేవిధంగా భారతదేశ ప్రేక్షకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామండి. సో బీ అలర్ట్. భారతదేశంలో సాయంత్రం సునామీ రాబోతుంది. అది పవన్ కళ్యాణ్ సునామీ అంటున్నారు జనసేన నేత సుజయ్ బాబు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.